మంచిర్యాల జిల్లా లక్షపేట్ ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ మహాత్మా సంతోష్ అధ్యక్షత వహించగా, ఆదిలాబాద్కి చెందిన ప్రముఖ కవి పరిశోధకులు డాక్టర్ ఉదారి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు విభాగం అధ్యక్షులు డాక్టర్ తన్ని సురేష్ సమన్వయం చేశారు. ఈ సందర్భంగా ఉదారి నారాయణ మాట్లాడుతూ మాతృభాషలో మాత్రమే సంపూర్ణ భావ ప్రకటనకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉదారి నారాయణ గారికి కళాశాల ప్రిన్సిపాల్, స్టాఫ్ కలిసి ఘనంగా సన్మానం చేశారు. అనంతరం కార్యక్రమంలో అధ్యాపకులు రాజ్ కుమార్, శంకరయ్య, ప్రేమలత, నాగేశ్వర్, చంద్రశేఖర్, శ్రీనివాస్, సంధ్యారాణి, కవిత, మల్లయ్య, స్వప్న, స్వామి, శ్రీనివాస్, ప్రశాంత్, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మేధావి వర్గమే. అందుకని మాతృభాషా దినోత్సవం తెలుగు టీచర్గా పనిచేసి సురేష్ సార్ గమనించడానికి నాకు చాలా సంతోషం కలిగింది. లక్షపేటకి రావడం ఇది మొదటిసారి కాదు. ఇక్కడ నూటెక్కి రవీందర్, వేణంకి చక్రవర్తి, లేదా రాజేశ్వర్, లీలా మేడం, అదేవిధంగా గోపగణి రవీందర్, వీళ్ళందరూ కూడా నాకు పరిచయం. కానీ ఇది నాకు ప్రత్యేకమైన సందర్భం. ఎందుకోసం అంటే మన మాతృభాష గురించి మాట్లాడడం రమ్మనడం అంటే ఇక్కడ మన మాతృభాష అంటే ఇక్కడ ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న అన్ని భాషలకు మాతృభాష ఈరోజు సార్ దీని సందర్భం కూడా చెప్పడం జరిగింది. 1952లో బంగ్లాదేశ్ విద్యార్థులు భాష కోసం ప్రాణత్యాగం చేయడం అనేది చరిత్రలో చాలా అరుదైన విషయం. ఆ రకంగా భాష కోసం కూడా ప్రాణత్యాగం చేస్తారు. భూమి కోసం ప్రాణత్యాగం చేస్తారు, అడవి కోసం ప్రాణత్యాగం చేస్తారు, హక్కుల కోసం చేస్తారు. కానీ భాష కోసం చేస్తారంటే భాష అనేది మానవ మనుగడకు ఎంత గొప్పదో ఇప్పుడే అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి, ప్రపంచ చరిత్రలో ఒక విషయం కూడా, ఒక సంఘటన కూడా జరిగింది. అదేంటంటే మనకు ఎక్స్ కిరణాలు కనిపెట్టిన మేడం క్యూరీ స్పానిష్ భాషలో మాట్లాడితే ఫ్రెంచ్ వాళ్ళు బయట చెప్పారు. అయితే మీ దేశంలో మీరే కాదు నేనే ఉండదలుచుకోలేదని చెప్పేసి ఆమె భాష మీద అభిమానంతో స్వదేశానికి తిరిగి వెళ్తుంది. ఇదే విధంగా అందుకనే ఇంత గొప్పతనం మరి ఇంత పట్టుదల ఎందుకు చేశారు వాళ్ళందరూ? ఇది ప్రాంతాలు ఎందుకు జరిగినాయంటే భాష అనేది మన రూట్స్, మన మూలాలు, మన ఆత్మగౌరవం, మన మనుగడ, మన ఉనికి, ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ మనం తెలుగు భాషలో ఉన్నాం కాబట్టి ఇక్కడ తెలుగు డిపార్ట్మెంట్ కాదు, ఇక్కడ ఇంగ్లీష్ లెక్చర్ గారు ఉన్నారు, హిందీ లెక్చర్ గారు, ప్రొఫెసర్ గారు, అందరూ ఉన్నారు. అన్ని భాషల గురించి మాట్లాడుతున్నాను. ఓన్లీ ఇంకో విషయం ఏంటంటే లిఖిత భాషనే కాదు, ప్రపంచంలో చాలా భాషలు లిపి లేని భాషలు కూడా ఉన్నాయి. ఆ లిపి లేని భాషల మాతృభాష గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. ఎందుకోసం అంటే ఇప్పుడు లిపి ఉన్న భాషలు ఒకప్పుడు లిపి లేని భాషలే. ఆ పరిశోధకులు లిపి కనిపెట్టడం వల్ల ఇవాళ మనము చదవగలుగుతున్నాం. చాలా భాషలు ఏదో ఒక భాషలో రాయబడతాయి, లిపి మాత్రం వేరేది, భాష వేరే ఉంటుంది. ఇప్పుడు హిందీ భాష ఉంది, అది చాలా భాషలకు లిపిని కల్పించింది. అంటే దాంట్లో ఆ వాయికలు వాళ్ళు రాస్తారు ఇట్లా అన్నట్టు. అందుకని ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం చెప్పేది ఏంటంటే ప్రపంచానికి ఒక తాత్విక చింతనను, తత్వశాస్త్రాన్ని కల్పించిన గ్రీకు భాష. The International Language Day is a celebration from the different type of the countries are using the different type of the languages. We are using the local languages and the national languages and international languages. All kind of the languages is a presenting of the message to one party to another parties. That is called as the importance of the languages, right? ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ చేయాలి. తర్వాత ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల విషయం అనేది అందరికీ తెలియజేయాలి. విషయాన్ని తెలియజేస్తేనే మన భాష యొక్క ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది, భావాన్ని వ్యక్తీకరణ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ అవకాశం కల్పించినందుకు
తెలుగు విభాగ అధిపతి డాక్టర్ సురేష్ సార్ గారికి, మరి వేదికపై ఉన్న ముఖ్య అతిథి గారికి, మరి నాతోటి అధ్యాపక బృందానికి, విద్యార్థులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. మీ ప్రోత్సాహమే మా విజయాలకు కారణం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షపేటను చైతన్యవంతంగా నడిపిస్తూ ఈ రోజుని మా తెలుగు విభాగం కార్యక్రమంలో పాల్గొని ప్రోగ్రాం తరపున విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడినటువంటి కళాశాల ప్రిన్సిపల్ మాన్యులు డాక్టర్ మహాత్మా సంతోష్ గారికి మా తెలుగు విభాగం పక్షాన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2026 పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. సార్కి అనేక వ్యవహారాలు ఉన్నాయి ఇంకా, ఎందుకంటే కింద పరిపాలనాపరమైనటువంటి బాధ్యతలు, పరీక్షలు